నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఇండియన్ రైల్వేస్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ. అవును. సో మరి ఈ వ్యవస్థ అనేది ఇంత సక్సెస్ఫుల్గా ముందుకి సాగాలి అంటే దానికి ఎన్నో కంపెనీల కోఆర్డినేషన్ ఉండాలి, ఎంతోమంది సహాయ సహకారాలు ఉండాలి. కాబట్టి మరి ఇండియన్ రైల్వేస్ ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది అంటే అసలు ఇండియన్ రైల్వేస్కి ఏ ఏ కంపెనీల పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి అంటారు? ఆ రైలు పట్టాల మీద విజయవంతంగా దూసుకెళ్ళాలి అంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓకే, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటుందంటే ప్రపంచంలో ఇప్పుడు మనమే అత్యధిక జనాభా గల దేశం ఒకటి, అంటే చైనా దాటిపోయినాం ఒకటి. రెండోది, మనమంతా కూడా మధ్యతరగతి ప్రజానీకమే ఎక్కువ ఉన్నాం మన దేశ జనాభాలో. అయితే ఈ మధ్యతరగతి ప్రజానీకానికి ట్రాన్స్పోర్టే మెయిన్ అనమాట. ఎంత తక్కువలో గనక, ఎంత ఎకానమీలో గనక ట్రాన్స్పోర్ట్ గనక జరిగితే అది రైల్వేనే మనకి. మిగిలిన వాటన్నిటికంటే చీప్గా మనకి ట్రాన్స్పోర్ట్ ఏంటిది అంటే రైల్వేనే. అందుకనే కాశ్మీర్లో 10 రూపాయల యాపిల్ కూడా మనకి కన్యాకుమారిలో కూడా 10 రూపాయలకు దొరుకుతుంది. యాపిల్ 10-15 రూపాయలకు వచ్చేస్తుంది. ఎందుకు దొరుకుతుంది మరి? కాశ్మీర్ ఎక్కడ, కన్యాకుమారి ఎక్కడ? అది ఉత్తర భారతదేశం, దక్షిణ భారత. కానీ ఈ రైల్వే ద్వారానే అది ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, అనుసంధానం, రాష్ట్రాల అనుసంధానం. అందుకని నీకు 10 రూపాయలకి యాపిల్ కొనుక్కొని తినే అంత ఉంటుంది. లేదు, ఇక్కడ మనకు పండేటటువంటి మామిడి పండ్లు కాశ్మీర్లో కూడా కిలో 50 రూపాయలు 60 రూపాయలకే అమ్ముతారు. అంతే తప్ప ఈ 150 200 కిలోలు అమ్మరు. అంటే ఎక్కడో పండినటువంటి పండ్లు అనుకోండి, కూరగాయలు అనుకోండి, ఆకుకూరలు అనుకోండి, దేశం మొత్తం ఎక్కడో పండినటువంటి ధాన్యము ఎక్కడికో వెళ్తాయి బియ్యం రూపంలో, గోధుమ పిండి రూపంలో. ఎక్కడో ఉన్నటువంటి అంటే మెయిన్ ట్రాన్స్పోర్ట్కి రైల్వేనే సాధనం. ఈ రైల్వే సాధనాలు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి, బ్రిటిష్ కాలం నుండి కూడా ఉన్నాయి. ఈ బ్రిటిష్ వాళ్ళే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేది, వాళ్ళు ఈ చిన్న చిన్న రైళ్లు వేసుకొని మన దగ్గర నుంచి ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కరెక్ట్ ఇక్కడ సంపాదన బయటకు తరలించడానికి, మన దగ్గర ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ తరలించుకుపోవడానికి వాళ్ళు పెట్టిరు రైల్వే. అదే ఇక మనం కూడా వాడుకోవటం జరిగింది. ప్రపంచంలోనే మనదే రవాణా సంస్థలో రైల్వేనే అగ్రగామిగా ఉంది. ఇన్ని వేల కిలోమీటర్లు అనుకోండి, ఇన్ని బోగీలు, ఇన్ని ట్రాక్లు, ఇవన్నీ ఒక వర్షన్. ఇక పోతే దీనికి మనము ఇప్పుడు చెప్పబోయే ఎపిసోడ్లో షేర్ మార్కెట్కి రిలేటెడ్ ఏ ఉన్నాయి, షేర్ మార్కెట్కి ఏమేమి పనిచేస్తాయి మనకు తెలిసినటువంటి ఫస్ట్ ఐఆర్సిటీసీ. అది టికెట్లు చేస్తుంది, ఫుడ్ సప్లై చేస్తుంది. ఈ టికెట్లు ఫుడ్ కాకుండా ఇప్పుడు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేస్తుంది ఐఆర్సిటీసీ. అంటే ఏంది, ఎన్ని లక్షల మంది, కోట్ల మంది జనాభా ఎవరైతే తిరుగుతూ పోతూ ఉన్నారో వాళ్ళందరూ టికెట్ కొనాలనగానే ఐఆర్సిటీసీ, తత్కాలనగానే ఐఆర్సిటీసీ, ఫ్లైట్ టికెట్లు కావాలనగా ఐఆర్సిటీసీ, ఫుడ్ కావాలనగా లోపల ఐఆర్సీ. అంటే ఏంటిది, ఐఆర్సిటీసీకి ఎంత వాల్యూ ఉంది, ఆ షేరు ఎంత పెరుగుతుంది, ఎంత ఎప్పుడు తగ్గినా కొనుక్కునే షేర్ అటువంటిది ఐఆర్సిటీ. అంటే అదొకటే కాదు, మనం ఇప్పుడు ఒక 10 టాప్ తీసినాం. ఆ 10 టాప్ కంపెనీల్లో ఒక్కొక్క దాని వాల్యూస్, ఒక్కొక్క దాని యొక్క విశిష్టత, అది ఏం పని చేస్తుందో ఒక సింపుల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఐఆర్సిటీసీ, అది ఫుడ్ టికెట్లు చేస్తుంది, అది అందరికి కామన్ తెలుసు. తర్వాత ఐఆర్ఎఫ్సి ఉంది. ఐఆర్ఎఫ్సి అంటే అది అప్పిస్తుంది. ఎవరికి ఇస్తుంది? బోగీలు కానీ ఏదైతే తయారు చేయాలంటే ఫైనాన్స్ అనమాట. అది ఐఆర్ఎఫ్సి రైల్వేకి సంబంధించిందే. ఈ రైల్వేకి సంబంధించిన రైల్వే సబ్సిడరీస్ అనుకోండి, రైల్వే కంపెనీస్ అనుకోండి, రైల్వేకి సంబంధించిన ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు. ఒకదానికి కోరిలేషన్ ఉంటుంది, ఒకదానికి రిలేషన్ ఉంటుంది, ఒకదానికి కమ్యూనికేషన్ ఉంటుంది. ఒకటి డెవలప్ అవుతుందంటే దాని నుంచి అనుబంధ సంస్థలు అనుకోండి, సబ్సిడరీస్ అనుకోండి, దాంతో ఉపయోగపడేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అనమాట. ఇక తర్వాత రైల్టెల్. ఈ రైల్టెల్ ఏంటంటే కమ్యూనికేషన్ అంటే ఒక బోగిని, అంటే ఒక ప్లాట్ఫామ్, ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ అనుకోండి, మనకి ఎవరైతే ప్యాసింజర్స్కి ఇన్ఫర్మేషన్, ఇదంతా రైల్టెల్ చూసుకుంటుంది, కమ్యూనికేషన్ చూసుకుంటుంది. ఇప్పుడు మేము చెప్పే 10 కంపెనీలు ఏవైతే పేర్లు ఉన్నాయో అవి పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకోండి. అంతే తప్ప ఇవన్నీ మళ్ళీ మీరు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మీ మీద బేస్ అవుతుంటుంది. మీరు అవి ఫండమెంటల్స్ ఒకసారి చూసుకొని ఏది వాల్యూ ఉందనేది చూసుకోవచ్చు. అన్ని వాల్యూ ఉన్నాయి అనేది అన్ని కాకుండా అందుట్లో మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి.
ఇక తర్వాత రైట్స్ అనే ఒక కంపెనీ ఉంది, RITES. ఈ RITES ఏం చేస్తుంది అంటే డిజైన్ చేస్తుంది. అంటే ఏంది, ఈజీగా మూవ్ కావడానికి. ఇప్పుడు జనరల్గా ఫ్లైట్ పైకి ఎగరాలంటే బరువు ఉండకూడదు, కానీ మళ్ళీ స్ట్రెంత్ ఉండాలి. ఇప్పుడు రాకెట్లు పైకి పోతున్నాయి, బరువు ఉండకూడదు, బరువు కానీ అది పని చేయాలి. మళ్ళీ ఉటికిన తేలిగుండి గాల్లో పడిపోకూడదు. అది డిజైన్ చేసేది రైల్టెల్ అన్నమాట, రైట్స్, RITES రైట్స్, అది డిజైన్ చేస్తుంది. ఇక తర్వాత ఇర్కాన్ అని ఒక కంపెనీ ఉంది, ఇర్కాన్ IRCON. ఇది కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇది రైల్వేకి సంబంధించిన ఏవైతే వాళ్ళకి సంబంధించిన ఎసెట్స్ కానీ ఏవైతే ఉన్నాయో, బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా, ప్లాట్ఫారాలు ఇవన్నీ వీళ్ళు ఇర్కాన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇక తర్వాత JSL జిందాల్ స్టీల్స్ ఉంది, వాళ్ళు ఈ స్టీల్ ఇస్తారనమాట. వాళ్ళు భోగిలకు కావాల్సిన, పట్టాలకు సంబంధించిన భోగిలకు కావాల్సిన స్టెయిన్లెస్ స్టీల్ ని వాళ్ళు, ఇనుప సామాను వాళ్ళు ఇస్తారనమాట. ఇక తర్వాత RVNL, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఇదేం చేస్తుంది అంటే ప్రాజెక్టులు, అంటే ఎక్కడ ఏమి వేయాలి, ఎంతవరకు మీటర్ గేజ్లు, బ్రాడ్ గేజ్లు, లెంత్లు, ఇవన్నీ ప్రాజెక్టు తయారు చేసేది RVNL, రైల్ వికాస్ నిగమ్. ఇక తర్వాత హిటాచి ఎనర్జీ, ఇది పవర్ ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ మన అన్ని బ్రిటిష్ కాలంలో బొగ్గుతోటి నడిచేవి రైళ్లు, ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రైన్, ఆ తర్వాత డీజిల్ మీద బొగ్గు డీజిల్, ఇప్పుడు ఏంది పవర్ తోటి. ఇప్పుడు మనం మెట్రో నడుస్తుందంటే పవర్ తోటే నడుస్తుంది. ఇది ఎవరు అంటే రైల్వేకి హిటాచి కంపెనీ, హిటాచి ఎనర్జీ. అదేంటిది పవర్, అవి దాన్ని ఏమంటారు, కనెక్టివిటీ చేస్తే ఇక పవర్ కు భోగి కానుకొని ఇంక పోతూ ఉంటది అనమాట. ఆగినప్పుడు ఆగుద్ది, అంటే ఇక స్టార్ట్ అవ్వగానే ఇది పవర్ ఇది చేస్తుంది. ఏం పని చేస్తుంది, డిస్కంటిన్యూ కాకుండా అంటే ప్రాపర్ గా కంటిన్యూగా సప్లై చేస్తూ ఉంటది. ఇది హిటాచి ఎనర్జీ. ఇక లాస్ట్ కి టిటాగర్, ఇది రైల్వే కోచ్లు తయారు చేస్తారు, రైల్వే వ్యాగన్స్ అనుకోండి, కోచ్లు అనుకోండి, ఇది టిటాగర్ అది తయారు చేస్తుంది. ఇక తర్వాత ఇంకొకటి ఉంది BHEL, మన హైదరాబాద్ది, అది ఇంజన్లు తయారు చేస్తుంది. ఇప్పుడు బోగిలు తయారు చేసింది ఒక కంపెనీ, మరి ఇంజన్లు కావాలి కదా, మరి అది గుంజాలంటే మరి ఎన్ని బోగీలకి ఎంత ఇంజన్ కావాలి, ఎంత కెపాసిటీ కావాలి, బోగీలని బట్టి ఇంజన్ని బట్టి ఆ ఇంజన్ మళ్ళీ స్ట్రెంత్ ఉండాలి. అంటే మధ్యలో ఆగకుండా, డిస్టర్బ్ కాకుండా, కంటిన్యూగా లైఫ్ వచ్చేటట్టు, మాటికి సర్వీస్ చేసి రిపేర్ చేసేటట్టు ఉండకూడదు. అది తయారు చేసేవాళ్ళు మన BHEL. ఇక ఇంకొకటి ఉంది, సరే మనం ఒకటి రెండు అన్నో లాస్ట్ కాదు, ఇంకొకటి ఉంది, ఈ 10 కాకుండా ఇంకొకటి కెర్నెక్స్ మైక్రో సిస్టమ్ అని ఇంకొకటి ఉంది. ఈ కెర్నెక్స్ మైక్రో సిస్టమ్ ఏంటిదంటే, మనము ప్లాట్ఫామ్ మీదకి పోగానే ఓ 10 ఉంటాయి ప్లాట్ఫామ్లు, 10, 8, 9 స్టేషన్ని బట్టి, సికింద్రాబాద్, లింగంపల్లి, కాచిగూడ, ఇట్లా స్టేషన్ని బట్టి ఒక 8, 10 స్టేషన్. మనం ఎక్కబోయే రైలు ఎంటర్ కాగానే అక్కడ బోర్డు ఉంటుంది, డిస్ప్లే బోర్డు, అది కెర్నెక్స్ మైక్రో సిస్టమ్. ఏ ప్లాట్ఫామ్ లో ఏ రైలు, ఏ బోగి, ఎక్కడ, ఆ వివరాలన్నీ మనం ఏం చేస్తాం, అక్కడ డిస్ప్లే చేయగానే మనం ఏం చేయాలి, డిస్ప్లే చూసుకుని మన 5వ ప్లాట్ఫామ్ లో ఉంటుందట, 5వ ప్లాట్ఫామ్ లో నీ బోగి ఎక్కడ, S8, S3, S5 ఏదో ఉంటుంది, అది ఎక్కడ ఆగుద్ది, అవన్నీ చూపించేది ఇది. అంటే రైల్వేకి సంబంధించిన ఈ 10, 11 చెప్పినా, ఇప్పుడు ఈ 11 కావు, ఇంకా చాలా చాలా సబ్సిడరీస్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. అంటే రా మెటీరియల్ సప్లై చేసేది ఇసుక అనుకోండి, కంకర్ అనుకోండి, మ్యాన్ పవర్ సప్లై చేసేవి ఉంటాయి. మళ్ళీ మ్యాన్ పవర్తో పాటు రిపేర్ అయితే ఇన్స్ట్రుమెంట్స్, స్పేర్ పార్ట్స్ సప్లై చేసేవి ఉంటాయి. ఇవన్నీ ఇంకా చాలా చాలా కంపెనీలు ఉంటాయి. కాకపోతే మనం ఏంటంటే మెయిన్గా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు. కాబట్టి సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ అన్ని విధాలు ఉంటుంది. జనరల్గా ఎక్కువ ఒక అపోహ ఉంటుంది మామూలుగా షేర్ మార్కెట్లో, ఏంటిదంటే ఇవి పెరగవండి, అవి అంతే ఉంటాయండి, నేను కొన్న కానీ ఇన్నేళ్ళు అయిపోయిందండి, ఏం లేదండి, అది ఇది అంటారు. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ షేర్ మార్కెట్లో 2 రకాలు, ఇన్వెస్ట్మెంట్ ఒక పద్ధతి, ఇంట్రాడేలు ఒక పద్ధతి. ఇన్వెస్ట్మెంట్ అంటే కొనుక్కొని మంచి కంపెనీ, వాల్యూ ఉంది, ఇవన్నీ కూడా వాల్యూ ఉన్నటువంటివి ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అంటే సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కువ ఉంది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి. ఈ స్కామ్లో గేమ్లో ప్రైవేట్ కంపెనీల మాదిరి ఏదో ఎలిగేషన్లో అంటే అప్పర్ సర్క్యూట్ లేకపోతే లోయర్ సర్క్యూట్లు అట్లా ఉండవు, ఒక స్టాండర్డ్ ఉంటాయి. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడమైనది. పెట్టుబడులు పెట్టే వాళ్ళు మీ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ సంప్రదించి మాత్రమే
తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. ఇవి మా రికమెండేషన్స్ అయితే కాదు, ప్రేక్షకులు మరొక్కసారి గమనించగలరు. థ్యాంక్ యూ సార్. ఓకే, సుమన్ టీవీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.